ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కల్వరి టీవీ ప్రార్థన ఉద్యమం అనేటువంటి ఈ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీవు గొప్ప దేవుడవు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసే దేవుడవు నాయన. అయా ఎంతోమంది బలహీనులు, వ్యాధిగ్రస్తులు నాయన తండ్రి, ఎంతోమంది అప్పుల్లో రకరకాల వ్యాధులతో రకరకాల శక్తులతో పీడించబడేవారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. ఈ ప్రార్థన ద్వారా వారిని విడిపించండి, స్వస్థపరచండి. లైన్ కలవకపోయినా వారు చూస్తుండగానే తండ్రి నీ ప్రభావము వారికి తాకమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి నాయన. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు గొప్ప గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అందరినీ మీరు ముట్టి తాకి గొప్ప సాక్ష్యాలతో మీ నామం మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం, తర్వాత మనం లైవ్ కాల్స్ తీసుకుందాం. యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు, నేనే జీవము, నేనే పునరుత్థానము అని. దేవుడు యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీకు జీవం, ఈ జీవము నశించిపోతుంది. అయితే ఈ జీవం నశించకుండా ఈ జీవము నిత్య జీవం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. బైబిల్లో చెప్తున్నాడు యేసు ప్రభువారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే ఎంత చక్కని మాట ఉందో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. హల్లెలూయా. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను అంటున్నాడు యేసు ప్రభువు. ఈ నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎలా చెప్పగలమంటావా? ఆయన చనిపోయి తిరిగి లేచినవాడు. ఆయన జీవం నాశనం కాలేదండి. నశించిపోయినటువంటి వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. ఇక్కడ ఏమన్నా చూద్దాం. వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. హల్లెలూయా. నాశనం లేదు, నిత్య జీవం ఇస్తున్నాడు కాబట్టి నీకు ఎన్నటికీ నశించవంట. హల్లెలూయా. నాశనము లేనటువంటి జీవం, నాశనానికి పోదు మన జీవం. యేసుప్రభువుని నమ్ముకుంటే నీ జీవము నిత్య జీవానికి వెళ్తుంది, నాశనానికి పోదు, నశించిపోదు. అందుకే యేసుప్రభువు కావాలి, యేసుప్రభువు మీద విశ్వాసం ఉంచాలి. ఆయన ఒక్కడే నీ జీవమును కాపాడువాడు. అయితే చూడండి ఇంకా ఏముందో. అందుకే నిత్య జీవం ఇచ్చేవాడు అంటే ఇక ఎన్నటికీ నాశనం లేదు. నెక్స్ట్ చూస్తే ఇంకొక మాట, కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఒకవేళ యేసువారు ఒకవేళ ఆయన చేతిలోంచి ఏమన్నా పోతుందా? ఆయన చేతిలో నుంచి ఎవరు తీసుకునే అధికారం, ఒక్కసారి నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే, నీ జీవితం ఆయన చేతుల్లో పెడితే ఆ జీవితాన్ని ఎవరు అపహరించలేరు, ఏ సాతాను దొంగిలించలేడు. సురక్షితంగా ఆయన చేతిలో ఉంటుంది నీ జీవితం. నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. ఆయన చేతిలో నుంచి చూడండి. ఆయన యేసుప్రభు చెప్పి, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అంటే తోడేల నుంచి రక్షించడమే కాదు, గొర్రెలను తన ప్రాణమిచ్చి కాపాడినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే యేసుప్రభువుని నమ్ము. నువ్వు కొత్తగా వింటున్నావా? కేవలం యేసుప్రభువుని జస్ట్ మనసులో మాత్రం అంగీకరించావా? ఆయన్ని వెంబడించు. నువ్వు ఆయన వెంబడిస్తే వాటికి నిత్య జీవం. నమ్ముకుంటే కాదు నిత్య జీవం, నమ్ముకొని వెంబడించాలి ఆయన వైపు.
అప్పుడు నీకు ఏమొస్తుంది అంటే నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? నిత్య జీవం. చూద్దాం ఇంకా. అవి ఎవరినూ నా చేతిలోంచి అపహరింపడు. 28వ వచనం. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలోంచి ఎవరినో వాటిని అపహరింపలేడు. నువ్వు యేసుపై నమ్ముకున్నావు. కొంతమంది ఇదిగో నమ్ముకున్నాక మేము ఈ కోల్పోయాం, అవి కోల్పోయాం, ఆరోగ్యాన్ని కోల్పోయాం, ఆస్తిని కోల్పోయాం అని అనుకుంటున్నావేమో. అయితే ఈరోజు వాటిని ఎవరు తీసుకున్నా వాటిని తిరిగి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు. నువ్వేం కోల్పోయినావు ఈరోజు? నీ జీవితాన్ని కోల్పోయినావా? నీకు మళ్ళా తిరిగి నీ జీవితాన్ని, నూతన జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోయావా? నీకు స్వస్థత ఇచ్చి ఎన్నడూ వ్యాధి లేకుండా నిన్ను నడిపించే దేవుడు ఆయన. విశ్వాసం కావాలి. వ్యాధులు వస్తుంటే పోతుంటే అనుకోవద్దు, కరెక్టే. కానీ విశ్వాసం, అటువంటి విశ్వాసం ఉంటే నీకు అదే వస్తుంది. కానీ నాశనం లేనటువంటి జీవం కదా ఆయన ఇచ్చేది నీకు. నీ జీవితం ఎలా నాశనం అవుతుంది? ఏం కోల్పోయావా? ఆస్తి కోల్పోయావా? తిరిగిస్తాడు. ఆరోగ్యం కోల్పోయావా? తిరిగిస్తాడు. ఏం కోల్పోయినా నువ్వు ఈరోజు వాటిని తిరిగి ఇచ్చే దేవుడు. కాబట్టి నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచు. అబ్రహాం చూడండి, తన కుమారుని దేవునికి ఇచ్చాడు, బలిగా ఇచ్చి తిరిగి మరలా పొందుకున్నాడు. హల్లెలూయా. పోగొట్టుకున్నాడు కుమారుణ్ణి? పోగొట్టుకోలేదు. దేవుడు ఎప్పుడు కూడా నీకు, దేవుడిలో చూడండి, నువ్వు కోల్పోయినవన్నీ నీకు తిరిగి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నీ వయసు కోల్పోయావేమో, నీ వయసు అంతా అయిపోయింది, ఇక నాకు జీవితం లేదనుకుంటున్నావేమో. నీకు ఎక్స్ట్రా గ్రేస్ పీరియడ్ ఇచ్చి నీకు తిరిగి నూతన జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు యేసుప్రభువారు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎందు విశ్వాసం ఉంచు. ఈరోజు టీవీ ప్రోగ్రాంను చూస్తున్న నీవు ఏ బాధలో ఉన్నావో, ఏ కన్నీటి పరిస్థితుల్లో ఉన్నావో, ఏ అవమానకర పరిస్థితుల్లో ఉన్నావో, ఎంత వేదనకర పరిస్థితులు ఉన్నావో, ఏ శక్తి నిన్ను పీడిస్తున్నాయో, ఎంత ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులను ఉన్నావేమో, ఎవరు తోడు లేకుండా ఉన్నావేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకుంటలేరేమో, నీ జీవితము నీకు వ్యర్థం అనిపిస్తుందేమో. అయితే ఒక్కసారి నీ హృదయంలోకి ప్రభుని యేసుక్రీస్తును ఆహ్వానించు. నీ జీవితం మారుతుంది, నీ మనస్సు మారుతుంది. నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించేది ప్రభుని యేసుక్రీస్తు వారు. ఇక్కడ చూస్తే ఎవడు నువ్వు వాటిని అపహరింపలేడు. తిరిగి పొందుకొని చూడండి, చనిపోయిన లాజరు చనిపోయాడు. ఇంకా వాళ్ళు అనుకున్నారు ఇంక ఏడబతికి వస్తాడు. తిరిగి లాజరు బయటికి రమ్మనగానే లాజరు బయటికి వచ్చేసాడు. తిరిగి పొందుకుంటాం. కోల్పోయింది పోయిందొచ్చు, కానీ తిరిగి పొందుకునే కృప దేవుడు ఇచ్చాడు మనకి. ఈరోజు నువ్వు ఏమేమి కోల్పోయావు రాసి పెట్టుకో, అవన్నీ రాసి పెట్టుకో. ఎంత డబ్బు కోల్పోయినావా, ఆరోగ్యం కోల్పోయినావా, ఆస్తి కోల్పోయినావా, ఏం కోల్పోయినావు, జీవితాన్ని కోల్పోయినావా, అవన్నీ రాసి పెట్టుకో. ఈరోజు దేవుడు అవన్నీ నీకు ఇవ్వబోతున్నాడు. నిత్య జీవం ఇచ్చినట్టు తన ప్రాణమే ఇచ్చినటువంటి దేవుడు ఇవ్వడా? మీకు ఇవ్వడా? ఇంక రావనుకుంటున్నావు నువ్వు, ఇంక నేను పొందుకోవాలనుకుంటున్నావేమో, నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నావేమో. అయితే అలాంటి అవిశ్వాసాన్ని పక్కన పెట్టు. యేసుప్రభువు వారు చూడండి, ఆ యొక్క సమరయ స్త్రీ, ఆమె జీవితంలో అన్నీ కోల్పోతుంది. ఆమెకి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఆమెకు దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా. ఆమె జీవితమే మారిపోయింది. ఈరోజు నూతన జీవితం ఇచ్చేటువంటి దేవుడు న్యూ లైఫ్ ఇస్తాడు. న్యూ లైఫ్, కొత్త జీవితం, కొత్త జీవం. అది కూడా ఎలా ఇస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. చాలని జీతం కాదు, చాలని బతుకులు కాదు, సమృద్ధి. దేవుడు చెప్పాడు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే 10వ వచనం, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడండి? నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గ్యారెంటీ. ఈ మాట యందు విశ్వాసం ఉంచు. ఈ మాటలో ఉన్నటువంటి
శక్తి, విశ్వాసం ఉంచితే ఈ మాటలు నువ్వు సమృద్ధి పొందుకుంటావు. సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడు ఆయన. కొదువ ఉండదు, లేమి ఉండదు, ఏమీ ఉండదు. నీకు సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఎన్నో శ్రమలతో ఉన్నావేమో ఈరోజు, తిండికి తినలేని పరిస్థితులను ఉన్నావేమో, రోగంతో మందులు కొనుక్కోలేని స్థితులను ఉన్నావేమో ఈరోజు, ఇల్లు లేక రోడ్డు మీద ఉన్నావేమో, నీ పిల్లల్ని చూసుకోవటం లేదేమో, వివాహం కాక నువ్వు నలిగిపోయినవేమో, ఇక జరగదనుకుంటున్నావేమో, పిల్లలు పుట్టక ఇక పుట్టవేమో, ఎప్పుడు పుడతారని అవిశ్వాసంలో నువ్వు ఉన్నావేమో. అవన్నీ తీసి పక్కన పెట్టేశాయి. ఆ మాటలు వినొద్దు. ఒక్కటే యేసు చెప్తున్నారు, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. హల్లెలూయా. అన్న జీవితంలో చూడండి, ఒక కుమారుడు లేడు, కానీ ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని అన్న దేవునికే ఇచ్చేసింది. తిరిగి అనేక మంది కుమారులు, కుమార్తెలు ఇచ్చాడు దేవుడు. అన్నకి ఎంత కృపని ఇచ్చాడు చూడండి, సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. ఒక్కరే లేరనుకుంటే సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఎందుకు వచ్చాడు ఆయన? అది సమృద్ధి జీవము. కాబట్టి ఈ దేవుడు ఇచ్చేటువంటి విశ్వాసము ద్వారా ఇవన్నీ పొందుకోవచ్చు మనం. ఈరోజు నువ్వు చూడాల్సింది ఒకటే, ప్రభుని అడుగు, మొరపెట్టు. ప్రభా, నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేటువంటి దేవుడు ఆయన. చివరి మాట చెప్పి నేను కాల్స్ తీసుకుంటాను. యోబు గ్రంథం చూడండి. యోబు అన్నీ కోల్పోయాడు. కుటుంబం కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, పేరు కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. తను కలిగిన సమస్తం అంతా పోయింది. కానీ యోబు ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? యోబు గ్రంథం చూస్తే చివరి అధ్యాయము, యోబు ఎలా పొందుకున్నాడు చూడు. చివరి అధ్యాయము యోబు ఎన్ని పొందుకున్నాడంటే రెట్టింపు. 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చెప్పండి, అధికముగా. సమృద్ధి. ఇంతకుముందు నువ్వు ఎప్పుడో మంచి స్థితిలో ఉన్నావు, ఈ మధ్యలో పోయింది నీకంతా. మొదట్లో ఉన్నటువంటి ఆ స్థితికి అంటే అధికముగా ఇప్పుడు దేవుడు ఇవ్వబోతున్నాను నీకు. హల్లెలూయా. ఉందా అటువంటి విశ్వాసం నీకు? ఆశ ఉందా? ఆ నిరీక్షణ ఉందా? అయితే పొందుకుంటావు ఖచ్చితంగా. నువ్వు ఏమి ఇస్తాడులే, పోయింది, ఇంకేదో వస్తుంది, దేవుడు ఇస్తాడా అని అనుకుంటున్నావా? అటువంటి మాటలు తీసి నీ హృదయంలోకి, నీ చెవిలోకి రానియక ఆ మాటలు. అసలు చూడండి, మొదట ఆశ్రయించడానికంటే మరీ అధికముగా ఆశ్రయించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాలను కలిగను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగినవి. హల్లెలూయా. దేవుడు తీసుకునే దేవుడు కాదండి, ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు కోల్పోయినవన్నీ రాసుకో. పక్క ఏమేమి కోల్పోయావన్నీ రాసుకో. ఈరోజు లిస్ట్ అవుట్ చేయి. వచ్చే వారం కల్లా నువ్వే సాక్ష్యం చెప్తావు. చేయబెట్టి ప్రార్థన చేయి. ప్రభా, యోబుని ఆశ్రయించావు కదా, మరీ అధికంగా ఆశ్రయించావు కదా, మరీ అధికంగా ఆశ్రయించావు కదా, మరి నన్ను ఆశీర్వదించు. కోల్పోయిన ఇవన్నీ కోల్పోయాను, నాకు ఇవ్వు అని మొరపెట్టి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. అవన్నీ తిరిగి ఇస్తాడు. ఉందా అటువంటి విశ్వాసం? అంత గొప్ప నిరీక్షణ నీకుందా? చూడండి, అబ్రహాం పిల్లలు ఇస్తారని చెప్తే పరిస్థితి ఏ స్థితికి వచ్చిందంటే పిల్లలు పుట్టలేని స్థితికి వచ్చేసింది. శారమ్మ గర్భము మృతతుల్యమైపోయింది. అబ్రహాము వృద్ధుడైపోయాడు 100 సంవత్సరాలు. ఏం పొందుకుంటాడండి ఇంకా? చెప్పండి. ఆ వయస్సులో ఆ జీవం నశించిపోయిందా? లేదు. తిరిగి గర్భము దాల్చుటకు శారమ్మకు దేవుడు తిరిగి శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. ఈరోజు ఎంతోమంది టీవీ చూసినటువంటి ప్రేక్షకులందరూ దేవుడి మీతో మాట్లాడబోతున్నాడు. కోల్పోయినవి రావు అనుకోదు, వచ్చి తీరతాయి. అవి మరి అధికముగా. ఈరోజు మెసేజ్, మరి అధికముగా. నువ్వు కోల్పోయినా సరే నువ్వు అధికంగా ఇస్తాడు. కోల్పోయింది కొంచెం వేసే చాలనుకుంటున్నావేమో నువ్వు. కొంచెం వద్దు. చెప్పండి, మరీ అధికముగా ఆశీర్వాదం. చెప్పండి, మరీ అధికముగా ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎందులో ఉందండి? సిలువలోనే ఉంది. ఆయన కార్చిన రక్తంలో ఉంది. ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు?
శాపము కొట్టివేయబడాలని, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వాలనే ఆయన గొప్ప శిలువ మరణం మనందరి కోసం అనుభవించాడు. ఇంకెందుకు ఇవ్వడండి అన్ని దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. ప్రాణమే ఇచ్చినవాడు ఇక మిగతా ఇవ్వడా? ప్రాణం గొప్పగా మిగతా గొప్పగా? ప్రాణమే కదా. ఆ ప్రాణమే యేసువారు మనకు శిలువలో మనందరి కోసం దారపోసాడు. కాబట్టి అవిశ్వాసం అనేది ఉండడానికే ఛాన్స్ లేదు నీకు. కాబట్టి ఈ మాట వింటున్న నీవు ఈరోజు అన్నీ నువ్వు పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రాసి పెట్టుకో. ఈరోజు అవన్నీ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కాల్స్ తీసుకుందాం. ప్రార్థన చేసేవాళ్ళు, కాల్స్ చేసేవాళ్ళు దయతో మ్యూట్ పెట్టుకోండి. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి. అవునమ్మా, చెప్పండి. మీ పేరు, మీ సమస్య చెప్పండి, ప్రార్థన చేస్తాను మీ కొరకు. మరి మా అబ్బాయికి లోన్ పెట్టుకున్నాం, మనకి లోన్ అనేది రావట్లేదు, ఎక్కిపోతుంది నల్ల బట్టి. చూడండి, ఇది మన ప్రార్థన. లోన్ పెట్టుకోవాలి, అప్పు చేయాలి. అప్పు ఎందుకు చేయాలమ్మా? మనం అప్పు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు అప్పు లేకుండా మీకు ఇస్తా డబ్బులు. ఉందా విశ్వాసం? సరే, మరి కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. అప్పు చేయకూడదు. మనం అప్పు అనేది శాపము. కళ్ళు మూసుకో. ప్రభా నీకు స్తోత్రం, వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయా నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేటట్టు దేవుడు నాయన, నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డనైనా తండ్రి అయా అడుగుచుండగా నీ కృప కలుగును గాక, నీ హస్తము చాపు నాయన తండ్రి. ఆ అప్పు లేకుండా అయా సమృద్ధిని బిడ్డకు అనుగ్రహించమని, నీ నూతన ద్వారాలు తెరవమని తండ్రి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో 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 కాల్స్ తీసుకుందాం. టీవీ సౌండ్ మ్యూట్ చేయండి. మీరు కాల్ చేసేవాళ్ళు టీవీ సౌండ్ మ్యూట్ చేయండి. ఫోన్లో చూసి మాట్లాడండి. హలో, వందనాలమ్మా, చెప్పండి. ప్రార్థన చేస్తున్నామని నా కొడుకు 30 సంవత్సరాలు వచ్చినాయ్యా, వివాహం జరగలేదు. నాకేమో బ్లడ్ క్యాన్సర్, పుండ్లు పడింది గారు. ఏం క్యాన్సర్ అమ్మా? అయ్యా 30 సంవత్సరాలు అయ్యా. మీకేం ప్రాబ్లం అమ్మా? నాకు బ్లడ్ క్యాన్సర్ అయ్యా. ఈ బొట్టినేళ్ళకి పుండ్లు పడి 2 బొట్టినేళ్ళకి నడలేకపోతున్నాయి గారు. మీ పేరమ్మా? నా పేరు సుశీల. ఏ ఊరు మీది? గుంటూరు. ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకో. సుశీల గారిని, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీవు నిత్య జీవం ఇచ్చే దేవుడవు నాయన, సమృద్ధి జీవం ఇచ్చే దేవుడవు, నాశనము నుంచి అయా తండ్రి ఆశీర్వాదంలోకి నడిపించే దేవుడవు. సుశీల గారిని మీరు తాకని నాయన తండ్రి, ఆ క్యాన్సర్ రోగం నుంచి విడుదల యేసు నామములో, ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు కృష్ణలో ఆ పుళ్ళు మానిపోవును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఇదిగో నీ జీవాన్ని రిలీజ్ చేస్తున్నానయ్యా తండ్రి. క్యాన్సర్ వల్ల ఆమె ఆరోగ్యం పాలవడానికి వీలు లేదు యేసు నామములో. క్యాన్సర్ వల్ల ఆమె రోగానికి ఎటువంటి హాని జరగడానికి వీలు లేదు యేసు నామములో. సమృద్ధి జీవము అయా కలుగును గాక యేసు నామములో తండ్రి. అయా దైత్యమును వేడుకొని నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నామయ్యా. మరి కుమారుడు విషయంలో మీరు నాయన సహాయం చేయనాయన, కుమారుడు విషయంలో సహాయం చేయనాయన తండ్రి. ఇదిగో ప్రభా, ఇదిగో నేను ప్రార్థన చేస్తుండగా తండ్రి ఆమె పుల్లులో ఉండే నొప్పి ఎగిరిపోతుంది నాయన, నీకు స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అయా ఆమె కాళ్ళ పుల్లు నాయన తండ్రి అవి మానిపోవును గాక యేసు నామములో తండ్రి. మానుటకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీవు పొందిన గాలి స్వస్థ కలుగును గాక యేసు నామములో. థ్యాంక్ యూ హోలీ గాస్ట్. అయా నీ ప్రభావం ఇప్పుడే తండ్రి ఆ బిడ్డ మీద రై చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సుశీల గారు భయపడకండి, బాధపడకండి. దేవుడు సమృద్ధిని ఇస్తాడు జీవం నీకు. ఆరోగ్యం నేను ఏమి చేయలేదు, ఆరోగ్యం నేను నాశనం చేయదు, నాశనం చేయదాము. నొప్పి ఉంటుందా నీకు బాగా? ఒకసారి నడవండి, ఒకసారి నడవండి, నడవండి, ఒకసారి నడవండి. థ్యాంక్ యూ హోలీ గాస్ట్. నడవండి. ఆయన ప్రభావం మన మధ్య ఉన్నది, ఆయన శక్తి పనిచేస్తున్నది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నడవండి, నడవండి ఇంకా. థ్యాంక్ యూ. ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది, ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. ఆ గాయాలు పుండ్లు మానిపోతాయి, ఎందుకంటే యేసువారు సమృద్ధి నాశనం కానీ జీవం ఇస్తాడు మనకి. హల్లెలూయా. అవి ఆ రోగం క్యాన్సర్ వెళ్ళిపోతుంది, నీలో ఉండదు అది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. నడుస్తున్నారమ్మా? నడుస్తున్నానయ్యా. ఎట్లుందమ్మా? కొంచెం తగ్గిందయ్యా. దేవునికి స్తోత్రం. లాస్ట్ లో ప్రార్థన చేస్తా, కొబ్బరి నూనె దాన్ని పుండ్ల మీద పూయండి. కొబ్బరి నూనె ప్రే చేస్తాను, లాస్ట్ లో ఆ గాయాల మీద పూసేయండి. ఓకేనమ్మా? సరే. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హలో, ప్రార్థన చేసేవాళ్ళు చివరిలో ప్రార్థన చేసుకుని చివరిలో కొబ్బరి నూనె పెట్టుకొని ప్రార్థన చేస్తాను. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. హలో, హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ఇదిగో మా పాపకు కంటి చూపు సమస్య బ్రదర్. మ్యూట్ చేయాలి మీరు, టీవీ సౌండ్. నాకు సంవత్సరాలు అవుతుంది ఏం బ్రదర్. పేరమ్మా? పాప పేరు ఏం పేరు? అమూల్య. అమూల్య కళ్ళు మూసుకోండి. గడ్డ కూడా అయింది బ్రదర్. చేయి పెట్టుకోమండి. లాస్ట్ లో మీరు కొబ్బరి నూనె పూయండి గడ్డ మీద. దేవుడు జీవము ఇదిగో కోల్పోయింది ఇస్తాడు దేవుడు. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. అమూల్యను అయా కంటి చూపు దయచేయి నాయన తండ్రి, కంటి చూపు దయచేయి. పుట్టుకతో ఉందా, ఇప్పుడు మధ్యలో పోయిందమ్మా? మధ్యలో పోయింది. ఓకే, తిరిగి ఇస్తాడు దేవుడు జీవం, తిరిగి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. తిరిగి ఇచ్చే దేవుడు చెప్పండి, తిరిగి ఇచ్చే దేవుడు అని చెప్పండి, తిరిగి ఇచ్చే దేవుడు అని చెప్పండి, తిరిగి పొందుకుంటా నేను చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు, తిరిగి పొందుకుంటానయ్యా నేను. ఆ బిడ్డ మీరు తిరిగి కంటి చూపు పొందుకుంటావు తండ్రి, కృప చూపు నాయన. ఇదిగో ఆ గడ్డ కరిగిపోను గాక యేసు నామంలో, ఆ గడ్డ కరిగిపోను గాక యేసు నామంలో. ఇదిగో తండ్రి నీ కృపను గ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చివరిలో ప్రార్థన చేస్తాను, కొబ్బరి నూనె తీసుకోండి, గడ్డ మీద పూసుకోండి అమ్మా. అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. హలో, హలో, హలో. చెప్పండి అయ్యా. వదలయ్య గారు. వందనాలయ్య గారు, చెప్పండి అయ్య గారు. టీవీలో మాట్లాడుతున్నారండి. చెప్పండి చెప్పండి, త్వరగా చెప్పండి అయ్యా. 1 minute లో చెప్పండి. టైం ప్రార్థన చేయండి. మా ఇంటికి పోవాలి, జ్వరం. మా వాళ్ళకి జ్వరం వచ్చింది అయ్య గారు. ఓకే. ఏం పేరయ్యా? జ్యోతి. కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు. ద స్పిరిట్ ఆఫ్ ఫీవర్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా నీ ప్రభావం అక్కడ వెళ్ళి ఆ జ్వరాలన్నీ కొట్టివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో, హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. చెప్పండి. అండి మా బాబుకి బాగోదండి, ఫిట్స్ లో ఉండగా ప్రార్థన చేపించుకున్నారండి. ఏం పేరమ్మా? ఇమ్మానుయేల్ అండి. ఏ ఊరు మీది? లక్ష్మీపురం అండి. ఓకే, కళ్ళు మూసుకోండి. ఇమ్మానుయేల్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఆ స్పిరిట్ ఆఫ్ ఫిట్స్ లార్డ్, లీవ్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లీవ్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లీవ్ హిమ్ ఇన్ ద రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా అపవాది శక్తిని, దాని బలమును ఆ దేహం నుంచి ఇప్పుడే యేసు నామములో ఇమ్మానుయేల్ విడిచి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా నీ కనికరం ఉంచు నాయన. అయ్యా తండ్రి ఆ బిడ్డకు నీ దయ చూపి గొప్ప కార్యం చేయమని, ఇంకెన్నడూ ఆ ఫిట్స్ రాకుండా యేసు నామములో కొట్టివేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. చివరిలో ప్రేయర్ చేస్తాను, కొబ్బరి నుంచి దగ్గర పెట్టుకోండి. చిన్న మనవి లాస్ట్ లో. టీవీ చూస్తున్న వారందరూ కొబ్బరి నూనె బాటిల్ దగ్గర పెట్టుకోండి, వాటర్ బాటిల్ ప్రేయర్ చేస్తాను. హలో, 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 లైవ్ టీవీలో చూస్తే నీకు ఫోన్ వచ్చిందా? చెప్పండి చెప్పండి అమ్మా, చెప్పండి. సాయం చేయండి. ఇక్కడ అప్పుడు సమస్యలో మా ఆయన ఎవరు తగ్గలేదు, అప్పుల సమస్యలు ఇంకా ఎవరు తగ్గలేదు. లేవర్. ఓకే, చూడండి దేవుడు ఇది ఈ వాక్యం పట్టుకోండి. నువ్వు ఏది కోల్పోయినవి ఒకవేళ కోల్పోయి ఉంటే అవి తిరిగి వస్తాయి. ఎందుకంటే మన దేవుడు తిరిగి ఇచ్చేటువంటి దేవుడు. ఆయన కళ్ళు మూసుకుందాం. యేసయ్యా ఆ లివర్ను ముట్టి స్వస్థపరచండి. అప్పుల్లో నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఇక ఎన్నడూ అప్పులు చేయకుండా నాయన తండ్రి బిడ్డల్ని కాపాడమని, ఆ అప్పులు తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హలో, 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 హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా.
సార్ చెప్పండి అమ్మా, త్వరగా చెప్పండి, టైం తక్కువ ఉన్నది. మీ పేరు, సమస్య చెప్పండి చాలు. నా పేరు లక్ష్మి సార్. ఆ, కళ్ళు కనపడవు ఆ. ఎప్పటి నుంచి, పుట్టుక నుంచా, మధ్యలో నుంచా? సార్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. యేసయ్యా, ఇదిగో తన నిత్య జీవం ఇచ్చే దేవుడు, జీవాన్ని ఇచ్చే దేవుడు, ఇదిగో చూపును నాయన మీరు కలుగ చేయండి తండ్రి. గుడ్డివానికి చూపు కలుగ చేసినట్టు తండ్రి అయ్యా బిడ్డ మీరు కనికరించండి, కృప చూపండి అయ్యా, చూచుటకు శక్తి మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి కొబ్బరి నూనె బాటిల్ దగ్గర పెట్టుకుంటే మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ ఎవరైతే టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె దగ్గర పెట్టుకోండి, వాటర్ ఉంటే వాటర్ పెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతుండగా ప్రభు యొక్క అభిషేకము, ప్రభు యొక్క ఎదుగో ఆయన సన్నిధి వాటిని ఎవరైతే విశ్వాసంతో వాడుతున్నారో వాళ్ళందరి మీద పని చేయబోతుంది. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, అనుని అభిషేకిస్తున్నాం. ఎదుగో తండ్రి అనుని రక్తముగా మార్చిన ఆయన తండ్రి, ఎదుగో ప్రభా నీ హస్తము చాపమని ప్రార్థన చేస్తున్నాను. ఎదుగో తండ్రి ఎటువంటి రోగమైన వ్యాధి అయినా తండ్రి ఎదుగో అనుని ద్వారా నీ ప్రభావము నాయన తండ్రి అయా బయలు వెళ్ళినట్లు వేడుకుంటున్నాం. ఎదుగో తండ్రి కిడ్నీ రోగులు అయా, అలాగే క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు, గుండె జబ్బులు గల వారి చేతబడి శక్తులు అయా, బాణమది చిల్లంగి శక్తులు, రకరకాల వ్యాధులు అయా, అపోజపిన శక్తుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. గర్భఫలం లేని కొరకు బిడ్డల కొరకు ప్రవచిస్తున్నాను యేసునామంలో. అయా వారి గర్భములు యేసునామంలో తెరవబడును గాక తండ్రి. అప్పులు ఉండడానికి యేసునామంలో నూతన ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి వివాహాలు కాని వారి కొరకు నాయనా నీ హస్తము చాపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. త్వరగా వివాహాలు జరిగించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా తండ్రి ఎంతమంది నాయన చెడు వ్యసనాలతో బాధపడుతున్నారో అయా తండ్రి వారిని విడిపించండి నాయన తండ్రి. డ్రగ్స్ కాలను వారిని విడిపించండి నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చీకట్లో నన్ను వెళ్ళి నడిపించిన ఆయన తండ్రి. నేను ఎరుగున ప్రజలు నాయన నీ ప్రభావం ద్వారా, ఈ వాక్ ద్వారా వారికి దర్శించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. ప్రభా గొప్ప కార్యాలు చేయండి నాయన, నువ్వు రక్షకుడవని అనేక మంది గుర్తెరిగిన ఆయన తండ్రి నమ్మి నీ యొద్దకు వచ్చటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మానవ రోగంతో బాధపడుతున్నవారు నాయన, బీపీ షుగర్తో బాధపడుతున్నవారు, మంచంలో పడి ఉన్నటువంటి వారు నాయన తండ్రి, దిక్కులేని వారు, అనాథులు, విధవరాలను నాయన మీరు ఆదరించండి అయా, పోషించమని ప్రార్థన చేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఆయిల్ తీసుకొని మీరు పూసుకోండి, ఖచ్చితంగా విశ్వాసంతో చేయండి. దేవుడు అద్భుత రీతిగా నువ్వు కోల్పోయింది అన్ని పొందుకుంటావు, సాక్ష్యం నువ్వు చెప్తావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుడు ప్రేరేపిస్తే మీ అమూల్యమైన కానుకలు పంపవలసిన ఫోన్ నెంబర్ 8978643757 జీపీఆర్ ఫోన్పే. అలాగే మా అకౌంట్ నెంబర్ SBI 623807253441. ప్రైజ్ లార్డ్.